Hello friends, welcome back to our channel friends. Dr. NTR University of Health Sciences BSc MLT, BPT and BSc పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అతి ముఖ్యమైన వివరణ అయితే మీకు ఇవ్వబడుతుంది. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆప్షన్లో పెట్టుకోండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి రిఫర్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనమైతే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఎన్టీఆర్ యూహెచ్ఎస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ టైం ఏదైతే 28th రోజున వచ్చిందో అప్డేట్ ఫర్ రివైజ్డ్ ప్రొవిజనల్ ఎలిజిబుల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అండ్ నోటిఫికేషన్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అని చెప్పేసి ఉంది కదా. సో అప్పటికేంచి మనకి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. ఈరోజు డేట్ వచ్చేసి 31st January. సో ఫ్రెండ్స్, ముందుగా ఒక విషయం ఏంటి అంటే మనకైతే మెరిట్ లిస్ట్ వచ్చింది కదా. మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి మెరిట్ లిస్ట్ ఉంది కదా. సో ఇందులో ఏమైనా తప్పులు మార్పులు చేర్పులు కనుక ఉంటే మీరు ఆన్ ఆర్ బిఫోర్ 29th January 6 PM మీరు కనుక యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి మీరు అక్కడ లాగిన్ అయ్యేసి స్టూడెంట్ లాగిన్కి వెళ్ళి గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే గ్రీవెన్సెస్కి అప్లికేషన్ పెట్టుకొని అని చెప్పేసి ఇచ్చారు. సో అలా చేశారు చాలామంది. అండ్ 29th అయిపోయింది. అండ్ 29th కంటే ముందు రోజున పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ డే రోజున వాళ్ళైతే వచ్చి ఎగ్జామినేషన్ చేసుకోవాలి అన్నారు. డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ యొక్క నేమ్స్తో పాటుగా మనమైతే తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ ప్రక్రియ ఏంటి? సో ఇవన్నీ అయిపోయినాయి బాయ్, మరి నెక్స్ట్ది ఏంటి చెప్పండి, ఇవంతా మాకు తెలుసు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. సో అక్కడికి వస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, అందరికీ ఒకటి ఏంటి అంటే ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. సో ఓకే, అయిపోయింది. అండ్ అందులో ఉన్నటువంటి మార్పులు చేర్పులు కనుక ఏవైతే ఉన్నాయో లైక్ 29th వరకు గ్రీవెన్సెస్ అప్లికేషన్ చేసుకోమని చెప్పారు కదా యూనివర్సిటీ వాళ్ళు. ఆ గ్రీవెన్సెస్కి కొరికి చాలామంది లాగిన్ అయ్యేసి గ్రీవెన్సెస్ అప్లై చేశారు. లైక్ నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, నా ఇంటర్మీడియట్ మార్క్స్ తప్పు పడింది, నా మొబైల్ నెంబర్ తప్పు పడింది అని చెప్పేసి సరి చేసుకోనికి అయితే చాలామంది అయితే చేశారనమాట. సో చాలామంది అయితే గ్రీవెన్సెస్ కొరికి అప్లికేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రక్రియ వచ్చేసి మనకి ఏంటి అంటే ఆ గ్రీవెన్సెస్ అన్నిటిని సరి చేసి అన్నిటిని వెరిఫై చేసి మళ్ళీ అందరికీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి చాలామందికి ఇప్పటికీ 7,516 మెంబర్స్ యొక్క నేమ్స్ వచ్చేసి మెరిట్ లిస్ట్ వచ్చింది కదా. సో చాలామందికి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ మనకి అయితే కొత్తగా ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే ఎవరి నేమ్స్ అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వచ్చినాయో చూపిస్తాను. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా రివైజ్డ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి. సో ఇలానే ఉంటుంది. బట్ మీకైతే గ్రీవెన్సెస్ చేంజ్ చేసుకోండి. కానీ గ్రీవెన్సెస్ లైక్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇవ్వడానికి మాత్రం ఇందులో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మాత్రం ఎలాంటి ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం కనుక చూసుకున్నట్లయితే లాస్ట్ టైం 7,516 మెంబర్స్ ఉన్నారు కదా. ఇందులో కొన్ని ర్యాంక్స్ తారుమారు చేసి మళ్ళీ వేరే వాళ్ళని యాడ్ చేసి కొందరిని తీసేయడం జరిగింది. సో ఎందుకంటే లైక్ నాకు కూడా తెలియదు, బట్ కొన్ని నేమ్స్ అయితే యాడ్ అయినాయి, కొంతమంది ర్యాంక్స్ అయితే అటు ఇటు అయినాయి అనమాట, ఆల్టర్ అయినాయి. ఓకేనా. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఒకసారి అడ్మిషన్ ప్రక్రియ అనేది మీరు తెలుసుకోవాలి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు. సో ఫస్ట్ వచ్చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఓకేనా. సో ఇది ఫస్ట్. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది సెకండ్ ప్రాసెస్. ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళు వచ్చేసి అంటే ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళ నేమ్స్ అన్నీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో వస్తాయని చెప్పి 100% గ్యారంటీ ఇవ్వలేము. బట్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే వస్తాయో వాళ్ళందరూ 100%గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు ఫ్రెండ్స్. వెబ్ ఆప్షన్స్ అనేది ఏంటి అంటే నెక్స్ట్ ప్రక్రియ. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వచ్చేటటువంటి ప్రక్రియ వచ్చేసి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ అంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి. సో ఇప్పుడు మీ యొక్క కోర్స్ ఏంటి అనుకుందాం, బీపీటీ అనుకుందాం, లేదంటే బీఎస్సీలో ఏదైనా కోర్స్ లైక్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కావచ్చు, ఆప్టోమెట్రీ కావచ్చు, కార్డియోవాస్క్యులర్ టెక్నాలజీ కావచ్చు, సమ్ కోర్స్ అయితే ఉంది, ఎక్స్ కోర్స్ అనుకుందాం. సో ఈ యొక్క ఎక్స్ కోర్స్ని మీరు పెట్టుకోవాలి అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన సెపరేట్ ఎక్స్ కోర్స్ అంటే సెపరేట్ కోర్స్ కదా. సో దీనికి సంబంధించినటువంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి లైక్ అనుకుందాం 30 కాలేజెస్ ఉన్నాయి. 30 కాలేజెస్ ఏవి నేమ్స్తో సహా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆ కనిపించినటువంటి నేమ్స్ ఏవైతే ఉన్నాయో మీకు కావాల్సినటువంటి కాలేజ్ ఏదైతే అపోలో కావాలా, మోహన్ బాబు యూనివర్సిటీ కావాలా, లేదంటే ఇంకేదైనా కావాలా అని చెప్పేసి గవర్నమెంట్ కాలేజ్ కావాలా, పారామెడికల్కి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. సో గవర్నమెంట్ కాలేజ్ కావాలా, బీపీటీకి వచ్చేసి ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. దట్టు మీకు కన్వెంట్ కోట అంటే గవర్నమెంట్ సీటే, కాకపోతే చదువుకునేది మొత్తం ప్రైవేట్ కాలేజ్లో. ఓకేనా.
సో ఇందులో కావాలా అని చెప్పేసి మీరు చూస్ చేసుకోవాలన్నమాట. సో అనుకుందాం 30 కాలేజెస్లో మీరు చూస్ చేసుకుని ఒక ఈ కోర్స్లో ఎక్స్ కోర్స్లో మీరు చూస్ చేసుకున్నవి 6 కాలేజెస్, ఇంకా రిమైనింగ్ 24 కాలేజెస్ ఉంటాయి కదా, అవి మీరు చూస్ చేసుకోలేదు. మీరు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బీఎస్సీలో ఇంకో కోర్స్ వై అనే కోర్సులోకి మీరు మళ్ళీ చేంజ్ అయ్యారు. ఇందులో వచ్చేసి ఇంకొన్ని వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఇంకొన్ని వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారు ఇందులో. సో ఇలాంటి ప్రక్రియ అనేది మీరు వెబ్ ఆప్షన్స్లో చేయవచ్చు అనమాట. అంటే ఒక కోర్స్ నుంచి ఇంకో కోర్స్కి స్విచ్ అయ్యి ఏ కోర్స్కి మీరు ఇప్పుడు అనుకుంటారు. ఎలా అంటే వెబ్ ఆప్షన్స్లో మొత్తంగా టోటల్గా వచ్చేసి వినండి ఫ్రెండ్స్, క్లియర్ కట్గా వినండి, ఎందుకంటే నేను మళ్ళీ రిపీట్ మీకు అవ్వదనమాట. నెక్స్ట్ ఫర్దర్గా పోతుంటే ఒకసారి వింటే అయిపోతుంది. ఇది WO అంటే వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్స్లో అనుకుందాం మీరు వచ్చేసి 70 కాలేజెస్ పెట్టుకున్నారు ఫ్రెండ్స్. 70 కాలేజెస్ అంటే చాలా ఎక్కువ పెట్టుకున్నారు అని మీరు అనుకుంటారు. 70 కాలేజెస్ పెట్టుకున్నారు. మీ యొక్క ఇంటర్మీడియట్లో మార్క్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి అనుకుందాం ఒక 910 మార్క్స్ వచ్చినాయి మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టే మీ యొక్క మెరిట్ పొజిషన్ బట్టే మెరిట్ ర్యాంక్ అనేది పెడతారు కదా. సో మీ యొక్క మెరిట్ ర్యాంక్ వచ్చేసి ఎంతో కొంత ఉంది. నేను ఎగ్జాంపుల్గా మార్క్స్ అయితే ఇచ్చాను. ఇంటర్మీడియట్ మార్క్స్ 910 మార్క్స్ వచ్చినాయి. 910 మార్క్స్కి ఇక్కడ 70 కాలేజెస్ మీరు చూస్ చేసుకున్నారు కదా. మీకంటే ముందే ఎవరైతే 920 ఎబో మార్క్స్ వచ్చినాయో 920 ఎబో మార్క్స్, వాళ్ళందరూ వచ్చేసి ఈ యొక్క కాలేజెస్ అన్నిటిని చూస్ చేసుకున్నారు. ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు. మీరు వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ మీరు ఆప్షన్ పెట్టుకున్నారు సేమ్ వాళ్ళలాగానే. ఎవరికైతే ఎబో 920 మార్క్స్ వచ్చినాయో వాళ్ళలాగా మీరు కూడా పెట్టుకున్నారు. బట్ మీకంటే వాళ్ళు 920 మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి, సో వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఈ యొక్క కాలేజెస్ అయితే వస్తాయన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే క్లియర్గా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను మళ్ళీ కొత్త వీడియో చేస్తాను విత్ ఎగ్జాంపుల్స్తో కాలేజ్ నేమ్స్ చూపించుకుంటూ, ఓకేనా. సో ఇలా అవుతుందన్నమాట. కట్ ఆఫ్ ఎలా అంటే మీ యొక్క 910 మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో, నేను ఏమంటున్నా అంటే ఎవరికైతే తక్కువ మార్క్స్ లైక్ 900 ఎబో మార్క్స్ ఎవరికైతే వచ్చినాయో వీళ్ళందరూ వచ్చేసి ప్రత్యేకంగా ఎన్ని కాలేజెస్ కనిపిస్తాయి మీకు కావాల్సిన కోర్సే కాకుండా ఎన్ని కాలేజెస్ కనిపిస్తే ఎన్ని కోర్సెస్ కనిపిస్తే అన్నీ ఇవ్వండి. అన్నింటికి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందులో ఒక దాంట్లోనే వస్తుంది, ఓకేనా. చాలామందికి ఈ మధ్య చూసుకున్నట్టయితే మీకు తెలుసు. సో ఎంతమందికి 950 ఎబో ఎంతమందికి వస్తున్నాయో. సో ఇక్కడ మెరిట్ పొజిషన్లో చూసుకున్నట్టయితే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్లో కనుక మొత్తం వచ్చేసి 99% ఎంతమందికి వచ్చింది ఒకసారి చూసుకొని మీరే. సో కాంపిటీషన్ ఆ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. 99% వచ్చేసి ఇది. సో ఇక్కడ అనమాట 31 మెంబర్స్కి 99% వచ్చింది. సో గ్రూప్ మార్క్స్లో, ఓకేనా. సో 31 మెంబర్స్కి టోటల్గా. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంకా కిందకి వెళ్తుంటే 98, 90 అంటే 95 ఎబో వచ్చేసి ఎంతమందికి ఉందో ఒకసారి చూపిస్తున్నాను. 95 ఎబో మార్క్స్, 95% ఎబో ఎవరికి వచ్చిందో చూపిస్తాను. ఎంతమంది వరకు వచ్చిందో మనం దట్టు ఒక ప్రణాళిక వద్దకు రావచ్చు. సో ఫ్రెండ్స్ మీరు కనుక చూసుకున్నట్లయితే టోటల్గా వచ్చేది ఇక్కడ 536 మెంబర్స్కి. అంటే 536 మెంబర్స్కి 95% అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు కాంపిటీషన్ ఏ లెవెల్లో ఉంటుందో. 536 అంటే ఇప్పుడు మీరు టాప్ కాలేజెస్ కనుక ఎవరైతే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆల్రెడీ వీళ్ళు కనుక ఎవరికైతే 95% వచ్చిన వాళ్ళు కనుక చూస్ చేసుకుంటే వాళ్ళకి సీట్ వస్తుంది. సో అందుకొరకే నేను ఏం చెప్తున్నానంటే టోటల్గా ప్రతి ఒక్కరు ఎవరికైతే 90% ఎబో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ వచ్చేసి మీరు తప్పకుండా నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎన్ని కనిపిస్తే అన్ని కాలేజెస్ కాకపోతే ఫస్ట్ ఏంటి మీకు కావాల్సిన టాప్ కాలేజెస్ కాబట్టి టాప్ కాలేజెస్ని చూస్ చేసుకోండి, ఓకేనా. టాప్ కాలేజెస్ని చూస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వేరే వాటికి వెళ్ళండి అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవన్నిటి గురించి నేను వన్స్ మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మనం ఏంటి మాట్లాడుకునేది వెబ్ ఆప్షన్స్ గురించి. వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ సీట్ అలాట్మెంట్స్. మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అన్ని ఫ్రీజ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. సీట్ అలాట్మెంట్స్ తర్వాత మీరు ఏ కాలేజీలో సీట్ అలాట్మెంట్స్ అంటే ఏంటి, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఏంటి అని చెప్పేసి తెలుపుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి రిపోర్టింగ్స్ అనమాట. ఆ కాలేజీకి వెళ్ళి ఏ కాలేజీ మీకు సీట్ అయితే వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి ట్యూషన్ ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ట్యూషన్ ఫీజు వచ్చేసి 18,000 to 25,000 వరకు రూపీస్ ఉంటుంది అనమాట. 25,000 రూపీస్ వరకు అంత అమౌంట్ మీరు కట్టేసి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తారా లేదంటే అప్పుడు సబ్మిట్ చేయమంటారా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఇప్పటికీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది. మీరు ఇప్పటివరకు చూసారంటే చాలా గ్రేట్ అనుకోవాలి, ఎందుకంటే మీకు అంతగా టాపిక్ తెలుసుకోవాలని ఉంది అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్